హలో అండి, దిస్ ఈస్ హాస్ని. వెల్కమ్ బ్యాక్ టు హాస్ని వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్తో కలిసి మేమైతే దావత్ అయితే ప్లాన్ చేసామన్నమాట. దీంట్లో ఏమేమి కర్రీస్ చేసామనుకుంటున్నారా? మొదట్లో ఫస్ట్ వచ్చిందే ఇది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి రైతా ప్లస్ చికెన్ పకోడా ఇవి వచ్చింది మధ్యాహ్నానికండి. పొద్దున్న అయితే టిఫిన్కి అయితే చపాతీ కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ అయితే చేసామండి. ఈ రోజు అయితే చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మంత్ ఎండింగ్ కదా, ఇంకా వార్డులో అయితే చేంజ్ అయిపోతాయని చెప్పి అందరూ పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాం. కానీ బయట అయితే చేసుకున్నాం అనుకున్నాం ఫస్ట్. కాకపోతే ఇక బయట ఎందుకులే అనుకుని ఇక ఇంట్లోనే అయితే ప్లాన్ చేసుకున్నాము. అందరూ వచ్చారండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అందరూ కలిసి చేసుకున్నాము, జోకులు వేసుకుంటా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. తనైతే చపాతీ రుద్దుతోంది మా ఫ్రెండ్. ఇక నేనైతే చపాతీ అయితే కాలుస్తున్నాను అనమాట. ఇక వాళ్ళ చికెన్ అయితే తేని వెళ్ళారు. వచ్చే లోపల చపాతీ అయితే కాల్చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక వచ్చేసారు. ఇక కర్రీ అయితే చేసిందేదంతా చూపించలేదనమాట. ఇక మేమైతే టిఫిన్ అంతా చేసేసాము. తర్వాత పాలు తెచ్చారు. పాలు తీసుకొని వస్తే దాన్ని ఇంకా టీ అయితే పెట్టుకుంటూ ఇంకా చికెన్ పకోడాకి అయితే కన్నా చికెన్ వేసి ఒక 1.5 కిలో అనుకోండి చికెన్ వేసి దాన్ని మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టేశారు. ఆల్రెడీ వాళ్ళే మ్యాగ్నెట్ అయితే చేసేసిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర కలుపుతానని చెప్పి తను అయితే తీసుకొని ఇంకా కొత్తిమీర అయితే కలపాలని చెప్పి చూస్తున్నాడు. జోకులు అయితే ఫుల్ జోకులు వేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మీ లైఫ్లో కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే కన్నా మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇకపోతే కన్నా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్నా నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే ఇవ్వండి, మర్చిపోవద్దండి. ఇకపోతే కన్నా మా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళు కూడా ఇంకా ఆల్మోస్ట్ 12 అట్లా అయిపోయింది. ఇక వచ్చి అలా వెళ్ళిపోయారనమాట. ఎక్కువసేపు ఉండలేదు, వాళ్ళకి వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇక తను ఇంకా అంతా కూడా మ్యాగ్నెట్ అయితే చేసేసాము. అది పక్కన పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాం అనమాట. ఆ లోపల టీ అయితే బాగా కాగిపోయింది. టీ కాగిపోయింది తర్వాత అందరూ కలిసి టీ అయితే తాగేసి ఇక బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఈ లోపల వాళ్ళ పంచులు జోక్స్ చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగానే ఇంత బాగా ఎంజాయ్ చేయడము నాకు చాలా చాలా నచ్చిందండి. ఇకపోతే కన్నా బిర్యానీకి అయితే కన్నా 1.5 కిలో అయితే చికెన్ తీసుకొని దాంట్లోకి మసాలాలన్నీ వేసేసి మ్యాగ్నెట్ చేస్తున్నారనమాట. వీళ్ళే చేస్తున్నారు, అందరూ కలిసి చేశారండి. చూసారా అన్ని మసాలాలు అంటే కారపొడి, పసుపు పొడి, ధనియాల పొడి, ఇంకా చికెన్ బిర్యానీకి కావాల్సిన స్పైసీ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా దీంట్లోనే వేసి మిక్స్ చేసేస్తున్నారనమాట. అంతా మేము దాన్ని మిక్సీకి అయితే వేసుకోలేదు, డైరెక్ట్ అయితే దాంట్లోనే వేసేసి అన్నీ కలిపి ఇక మిక్స్ చేస్తున్నారు. కొద్దిగా అయితే కలర్ పౌడర్ వేసి ఇక మిక్స్ చేస్తున్నారు. బాగా కలిపి మ్యాగ్నెట్ చేయడానికి ఒక 1/2 అవర్ అయితే అలానే పెట్టేసి ఇక బాగా కలిపి పక్కన అయితే పెట్టేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా దీంట్లోనే బాగా ఊరుతుంది కదా చికెన్కి, అందుకని వాళ్ళంతా వేసి కలిపి పెట్టేశారు. ఫైనల్గా సాల్ట్ అయితే వేశారు. ఈ విధంగా అయితే అంతా బాగా చేత్తో బాగా మ్యాగ్నెట్ చేశారండి. బాగా కుదిరిందండి, చాలా చాలా బాగా కుదిరింది. ఇంకా చికెన్ అయితే మ్యాగ్నెట్ చేస్తే కన్నా దాంట్లో ఉండే స్పైసెస్ అంతా కూడా బాగా చికెన్ ముక్కలకు పట్టి బాగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా కూడా చేయాలి అనుకుంటే కానీ ఫస్ట్ చికెన్ బిర్యానీ చేసే ముందు ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. పెరుగు వేసుకుని దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే కన్నా అది అడుగంట కన్నా ఉంటుందండి. అప్పుడు మాడిపోకుండా కూడా ఉంటుంది. మనం ఇట్లానే గుండాయిలో అయితే కన్నా చికెన్ బిర్యానీ అయితే సింపుల్గా మనం ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా అయితే పార్టీ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇక మా ఫ్రెండ్స్ అంతా కూడా అందరూ కలిసి చేసుకున్నాం కాబట్టి మాకేమంత అలసట అనిపించలేదు, ఎక్కువ వర్క్ చేసామన్న ఫీలింగ్ కూడా రాలేదండి. వాళ్ళే చేసేసారు తెలుసా. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ విధంగా అయితే కన్నా మ్యాగ్నెట్ చేసి ఇక మొత్తం అంతా కూడా ఇంకా బిర్యానీ అయితే చేసేసారు. ఒక పక్క ఒకరు టెన్షన్ పడుతూ అసలు టైం అయిపోతుందేమో 2 గంటలకు అయితే కన్నా అవ్వదేమో అనుకుంటూ ఒకరు టెన్షన్ పడతా ఒకరు అయితే జోక్స్ వేసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. మీరు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ మీ లైఫ్లో కూడా ఉన్నాయా? ఎలా అయితే మీ స్వీట్ మెమరీస్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా నిమ్మరసం వేసామండి. నిమ్మరసం వేయడం వల్ల ఏం జరుగుతుందంటే కింద మాడిపోకుండా ఉంటుంది, ప్లస్ అవంతా కూడా బాగా ముక్కలకు అయితే మసాలాలు పడతాయి. కాబట్టి మీరు ఏదైనా చేసుకునేటప్పుడు కొద్దిగా చేసుకున్నా కూడా నిమ్మరసం వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా పెరుగు అయితే కూడా వేసుకోండి, బాగా రుచిగా ఉంటుంది అనమాట చికెన్ బిర్యానీ అయితే కన్నా. దీంట్లో ఇంకా కొంచెం చికెన్ వేసింటే బాగుండు, ముక్కలు అయితే తక్కువగానే వచ్చాయి. ఇంకా సర్లే అని చెప్పింది సరిపోతుంది అనుకొని ఇక ఫైనల్గా అయితే కానీ ఈ విధంగా అయితే మ్యాగ్నెట్ అయితే చేసేసారు. అందరూ కలిసి చేశారండి, ఎవ్వరూ గొమ్మను కూర్చోలేదు, అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా మరి చేశారు. ఇక
బియ్యం అయితే కన్నా సపరేట్గా ఒక 5 గ్లాసులు బియ్యం అయితే కన్నా సపరేట్గా నానబెట్టి పెట్టేసాము. ఇది మ్యాగ్నెట్ అంతా చేసే లోపల బియ్యం అయితే నానతాయని చెప్పి దాన్ని సపరేట్గా పెట్టాము. ఫైనల్గా మ్యాగ్నెట్ దాంట్లోకి కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తాం అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ముందుగానే మ్యాగ్నెట్ చేసుకుంటే కన్నా ముక్కలకంతా కూడా ఆ మసాలాలు అవన్నీ కూడా పడతాయి. ప్లస్ చప్పగా లేకుండా ఉంటుందండి. బిర్యానీలో ముక్కలు కొద్దిగా చప్పగా అలా ఉంటాయి కదా, అలా లేకుండా బాగా ముక్కలకి మసాలాలన్నీ పట్టి టేస్టీగా ఉంటాయి. ప్లస్ తొందరగా కూడా కుక్ అవుతుంది అనమాట. ఇవి ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ముక్కల్ని మామూలుగా బిర్యానీకి అయితే కొంచెము ముక్కల్ని ఉడికించుకోవాల్సి వస్తుంది కదా, అలా అంతా ఏం లేకుండా ఈ విధంగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా కుక్ అయిపోతుంది. ప్లస్ ఉప్పు కారము అవన్నీ కూడా మసాలాలకు బాగా పట్టి రుచిగా చాలా చాలా బాగుంటుందండి. ఓసారి ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇకపోతే కానీ నేను ప్రాసెస్ మొత్తం చూపించలేదు, ఎందుకంటే నాకు వేరే ఫోన్ రావడం వల్ల నేను అయితే బయట వెళ్ళిపోయాను. అందుకని నేను ఇంకా మిగతా ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు. ఇంకా ఫైనల్గా అయితే కన్నా వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు చూడండి. ఒకరు ఎర్రగడ్డలుగా కట్ చేస్తుంటే, ఒకరు టమోటాలు కట్ చేస్తుంటే, ఒకరు ఆకుతో ఒలుస్తుంటే, చాలా అసలు అందరూ కలిసి చేశారండి. అంతా జోకులు వేసుకుంటా అంతా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. తను పద్మ అంటే మా కొలీగ్ అనమాట. ఇంకా తను ఎర్రగడ్డలు ఒలుస్తుంటే కన్నా నీళ్ళు వచ్చేసాయన్నమాట. ఇక నేనైతే నేను కూడా ఎర్రగడ్డలు అయితే కట్ చేస్తున్నాను. ఇక వాళ్ళైతే జోకులు వేస్తున్నారు. జోకులు వేస్తుంటే ఇంకా నవ్వుతుంటూ అలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇకపోతే కన్నా ఈ ఎర్రగడ్డలకు వస్తుంటే ఒక్కొక్కరు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూడండి, కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఇక దాన్ని కవర్ చేసుకుంటా ఇక ఉన్నారనమాట. ఎర్రగడ్డలు కొత్తవి లాగా ఉన్నాయి, అందుకే ఒలుస్తుంటే కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. బాగా ఘాటుగా ఉన్నట్టున్నాయి, చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి. అందుకని వాటి ఘాటు అట్లా తెలిసిపోతుంది. తను అయితే కన్నా పద్మ అయితే కన్నా ఏడ్ చేస్తుందండి. ఎవరైనా చూస్తే కానీ దాన్ని ఏమో అన్నట్టుగా మొహం అయితే ఫీల్ అయిపోయింది చూడండి, ఏడుస్తుంది. దానికి కారణం అయితే కన్నా ఎర్రగడ్డలు ఒలవడం అనమాట. ఇకపోతే కన్నా తను కూడా మా కొలిగ్ అండి, దయాకర్ అనమాట. తను కూడా అసలు చాలా జోక్స్ అన్ని వేస్తున్నాడు. ఇకపోతే కన్నా ఎర్రగడ్డలు కూడా అన్ని కట్ చేస్తున్నాడు అనమాట. ఇక ఫుల్ జోక్లు అన్ని వేస్తాడండి, బాగా నవ్వి సావలేమన్నమాట. అంత బాగా జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటాడు. ఇకపోతే కన్నా పేరేమో ఆజాద్ అండి. ఇక మన అయితే కన్నా చికెన్ పకోడా అయితే చేస్తున్నాడు. ఇక ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ని, దాంతో అయితే చికెన్ పకోడా చేస్తున్నాడు. ఇక టైం అయితే ఆల్మోస్ట్ ఆల్ 12:30 అలా అయిపోయింది కదా, అందుకని ఇంకా టైం అయిపోతుందని చెప్పి టెన్షన్ గా అందరూ ఒక్కొక్క పని ఒకతో చేస్తున్నారు. ఆ చికెన్ బిర్యానీ చేయడానికి ఒక అబ్బాయి ఇచ్చాడు, తన అయితే కనుక వేరే వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక టైం అయిపోతుందని చెప్పి మేమే చేద్దామని ఇక ఫిక్స్ అయిపోయాము. ఎలా వస్తుందో ఏమో, నాకైతే కన్నా పాత్రలో చేసేకి రాదండి, కుక్కర్లో అయితే కానీ చేసేస్తాను, కానీ ఇక గుండాలో అయితే చేసేకి రాదని నేనైతే వాళ్ళతో చెప్తున్నాను. పర్లేదు మేము చేస్తాంలే అని చెప్పి వాళ్ళైతే అన్నారనమాట. సరే ఎట్లా వస్తే అట్లా రానిలే అని చెప్పి ఇంకా మేమే అయితే ట్రై చేసేసాము. ఈ విధంగా ఇక చికెన్ పకోడాకి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత చికెన్ పకోడా అయితే వేయడం స్టార్ట్ చేసాము. ఇలా అందరూ ఇంకా ఒక్కొక్క పని అయితే ఒక్కొక్కరు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 12:30 12:45 టైం అయితే అయిపోయింది. ఇంకా హీట్ కూడా అయిపోయింది. ఆయిల్ అయితే కనుక ఇక కాగిందో లేదో అని చెప్పి ఒక మొక్క అయితే వేశారు. చూడండి అతను వేయడం కూడా ఆయిల్ అయితే ఎగిరి మీద పడుతుంది, ఎక్కడ మీద పడిపోతుంది అని చెప్పి దానిపైన కూడా జోకులు అయితే వేస్తున్నారనమాట. ఈ విధంగా జోకులతో పన్నీగా చాలా బాగా చేసుకొని తిన్నామండి. మేమైతే కనుక ఐటమ్స్ తక్కువే కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక ఈ విధంగా అయితే చికెన్ పకోడా అయితే తయారు చేసుకున్నాము. 1.5 కిలోకి కొద్దిగా తక్కువే అయిందండి. కర్రీ అయితే కనుక చాలా ఎక్కువ అవుతుంది, కానీ చికెన్ పకోడాకి మాత్రము సుమారు ఒక 5-6 కిలోలు ఉంటే కనుక కొద్దిగా చాలా ఎక్కువే అవుతుంది, కానీ అంత చేయలేదనమాట. ఈ చికెన్ పకోడా తక్కువే అయ్యింది, 1.5 కిలో అంటే కూడా కొంచెం తక్కువే అయ్యింది. ఇక ఫైనల్ గా ఈ విధంగా అయితే కనుక చికెన్ పకోడా అయితే కనుక చేసేసారు. అంటే మధ్యలోనే ఇక టైం అయిపోతుంది అని చెప్పి ఈ విధంగా కాల్ చేసి తనని పక్కకు పెట్టేసి తర్వాత బిర్యానీ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. నేనైతే కనుక ఉండండి సాయి వస్తాడు కదా అని చెప్పి వెయిట్ చేద్దామని చెప్పి అంటుంటే ఇంక టైం అయిపోతుంది, తను వచ్చే లోపల ఎప్పుడు వస్తాడో ఏమో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక సర్లే అని చెప్పింది మీ ఇష్టం అని చెప్పి నేను అంటున్నాను అనమాట. ఇక ఈ చికెన్ పకోడా అయితే ఒకసారి అయితే బాగా ఫ్రై అయిపోయింది, చూసారా బాగా మంచి కలర్ వచ్చింది కదా. మేమే అంత సొంత ప్రయోగాలు అయితే చేసామండి. ఇక బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే సూపర్ గా ఉందని తన దయాకర్ అయితే అంటున్నాడు. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీరు ఏ విధంగా అయితే ఈ విధంగా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇకపోతే కన్నా వాళ్ళు నన్ను కూడా బాగా నవ్విస్తున్నారండి, జోకులు అయితే ఫుల్ గా వేస్తున్నారండి. ఎన్ని జోకులు అంటే నవ్వలేక
వాళ్ళ కడుపు అయితే ఉబ్బరమైపోయింది అనమాట. అంత బాగా ఫుల్ జోక్స్. నిజంగానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీకు రొటీన్ అనిపిస్తే గన ఈ విధంగా అయితే గన దావత్ అట్లా ఏదైనా ప్లాన్ చేసుకోండి. బయట వెళ్ళడం కానీ, గుళ్ళకు వెళ్ళడం కానీ, అట్లా బయట అట్లా వెళ్ళొస్తే గన కొంచెం రిలాక్సేషన్ గా ఉంటుంది. మైండ్ కూడా కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. ఏదన్నా మీకు డిప్రెషన్ లోకి అలా వెళ్ళినప్పుడు కూడా ఇలా ఫ్రెండ్స్ తో కొంచెం అలా గడిపితే గన చాలా మైండ్ రిలాక్సేషన్ అయితే అవుతుంది. మనము ఏదైనా డిప్రెషన్ తాలూకు ఉండేటివన్నీ కూడా మాయమైపోతాయి. ఇదొక నా సింపుల్ టిప్ అండి. ఎవరైనా అలా అనిపిస్తే గన ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా కొంచెం రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ ఇలా వేసిండే దాంట్లో చికెన్ పకోడా అయితే కన్నా ఫుల్ బాగా కాలి చూడండి ఎంత బాగుందో కదా. చూసేదానికి టెక్స్చర్ కూడా చాలా బాగుంది. తింటుంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా పోతే కన్నా ఫైనల్ గా ఈ విధంగా చికెన్ పకోడా అయితే ఒక వాయి అయితే అయిపోయింది. దాన్ని అయితే పక్కన పెట్టేసి చూడండి టిష్యూ పేపర్ అయితే వేసుకున్నాం అనమాట. టిష్యూ పేపర్ వేసుకుంటే కన్నా దాని చికెన్ పకోడాలకు ఆయిల్ వస్తుంది కదా, దాన్ని అయితే పీల్చుకునేస్తుంది. అప్పుడు మెత్తగా కాకుండా ఉంటాయండి. మనము బయట పెట్టేసినా కూడా మెత్తగా కాకుండా బాగా స్పైసీగా అంటే కరకరలాడుతూ బాగుంటాయి అనమాట. ఇక ఇప్పుడు తుఫాను కదా, కొంచెం క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా అట్లానే పెట్టేస్తే ఆయిల్ అంతా కూడా ఇదైపోయి కొంచెం ముద్దగా ఉంటుంది. ఈ విధంగా టిష్యూ పేపర్ వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లాక్కునేస్తుంది కాబట్టి అంత అనిపించదు. ప్లస్ టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. చాలాసేపు కూడా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీరు చేసుకునేటప్పుడు ఈ విధంగా టిష్యూ పేపర్ కింద వేసుకొని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫైనల్ గా మేము చేసుకున్న చికెన్ పకోడా అనమాట. ఇది ఎలా ఉంది, ఓసారి ఎలా ఉందో ఓసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. ఇంకా చూడండి ఇదైతే మిగిలింది ఇంకా వేసేది. ఇంకా వేస్తున్నామని చెప్పి వేస్తున్నాడు, తనే అబ్బాయే వేస్తున్నాడు. చూసారా మొత్తం అంతా ఆయిల్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. దాంట్లోకి ఏమేమో వేసేస్తారు వాళ్ళు. సర్లే అని చెప్పి ఇంకా మీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా చేయండి అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే వదిలేసాను. నేనైతే కన్నా పట్టించుకోలేదు. నాకు వేరే ఫోన్ వస్తే కానీ నేను అట్లయితే వెళ్ళిపోయాను. ఇంకా ఫైనల్గా టైం అయితే సుమారు 12:45 12:50 అయిపోతుంది. ఇక 2 o'clock డ్యూటీ అనమాట. నాకైతే డ్యూటీ లేదు కానీ వాళ్ళకైతే డ్యూటీ ఉంది పాపము. ఇంకా ఏం చేద్దామని చెప్పి అనుకుంటున్నా, తనేమో రాలేదు, సాయి అయితే కన్నా రాలేదు. ఇక మేమే చేసేద్దామని ఇంకా అనుకుంటూ ఉన్నాము. ఇంకా పెరుగు పచ్చడికి అని చెప్పింది టమోటాలు, ఎర్రగడ్డలు అవన్నీ కూడా కట్ చేసుకొని సపరేట్ గా అయితే పెట్టుకునేసాం అనమాట. ఇంకా రెండోసారి అయితే ఈ విధంగా చికెన్ పకోడాకి తనైతే వేసేసి కాలుస్తున్నాడు. తన పాటకి తనైతే చేస్తున్నాడు. మా పని అయితే మేము చేస్తున్నాం అనమాట. అందరూ బాగా జోక్స్ వేస్తా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక కొన్ని 2-3 ఐటమ్స్ ఉండింటే బాగుండు అనిపించింది కానీ టైం లేదు. రోజంతా అయింటే కన్నా చాలా బాగా ఉండిండు కానీ మాకు అర్ధ రోజే కాబట్టి ఇంకా మాకైతే టైం సాలేదనమాట. ఇక ఫైనల్ గా చికెన్ పకోడా పక్కకు పెట్టేసి ఇక రెండో స్టవ్ పైన అయితే బిర్యానీ స్టార్ట్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాము. అందుకని ఒక పెద్ద గుండా పెట్టేసి దాంట్లోకి ఇంకా ఆయిల్ వేసుకొని ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లోనే మసాలాలన్నీ వేసేసాము. ఇక మళ్ళీ దీంట్లో కొద్దిగా అయితే మసాలాలు అయితే వేస్తున్నాడు తను. నీకు వచ్చా అంటే నాకు వచ్చలేని సిస్టర్ అని చెప్తున్నాడు. ఇక ఫైనల్ గా కొద్దిగా అయితే మసాలాలు వేస్తున్నాడు. ఫస్ట్ ఎర్రగడ్డలు వేయాలా లేకపోతే అవి వేయాలా అని అడుగుతున్నాడు. నీకు ఏది ఇష్టం వస్తే అది వేయి అని చెప్తున్నాను అనమాట. ఇకపోతే కనుక తనే కొద్దిగా తీసుకొని అయితే వేస్తున్నాడు. చెక్క, లవంగాలు, మిరియాలు కాదండి, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేస్తున్నాడు. నా దగ్గర అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయి. ఇక తీసుకోరాలేదు. ఇంకా ముందుగా వెళ్ళి తీసుకొచ్చుకొని ఉంటే బాగుండు. అనుకోకుండా ఇక చేసుకున్నాం కాబట్టి ఇంకా ఉన్న వాటితోనే అయితే సర్దుకున్నాము. ఇక ఫైనల్ గా ఒకసారి ఎర్రగడ్డలు మర్చిపోయాడు, ఒకసారి టమాటాలు మర్చిపోయాడు, మళ్ళీ వేసాడు అనమాట. కాకపోతే ఏం పాడవలేదు, బాగా కుదిరిందండి. వచ్చింది మాత్రం చాలా బాగా వచ్చింది, రుచిగా వచ్చింది. ఎక్కువ మసాలాలు కూడా లేకుండా చాలా సింపుల్ గా బాగా వచ్చిందండి. అంతా రైస్ కూడా అందరికి సరిపోయింది. వేస్ట్ కాలేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి వేస్ట్ కాకుండా సరిపోయింది. అది హ్యాపీ కదండి. మొత్తం అంతా చేసేసి అది వేస్ట్ అయిపోయి బాధపడే అట్లా పనులు లేకుండా వేస్ట్ కాకుండా చాలా బాగా వచ్చింది, సరిపోయింది అనమాట. ఇకపోతే కానీ ఎర్రగడ్డలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డన్ని కూడా వేసి దాన్ని ఫస్ట్ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని అంటే బాగుండు. కానీ తను అయితే ఫస్ట్ వేసేది ముందే అయితే చికెన్ అయితే వేసాడు. ఇంకా కొత్తిమీర అవన్నీ కూడా అప్పుడే ముందే వేసేస్తాడు అనమాట. ఇది కరివేపాకు, పచ్చి కరివేపాకు టేస్ట్ అయితే అంటే దాని అరోమా సూపర్ గా ఉంటుంది కదా, అందుకని అదంతా వేస్తున్నాడు తను. బాగా ఫ్రై అంటే ఎక్కువ ఫ్రై కాలేదు కానీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే గానీ ఆనియన్స్ బాగుండేమో.
అయినా బాగానే వచ్చిందండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇకపోతే గన కరివేపాకు వేయకుండా చేతిలోనే ఎలానే పెట్టుకున్నాడు చూడండి, ఇప్పుడు వేస్తున్నాడు. ఇక అందరూ అతను వేసే చూసి అందరూ కామెంట్ చేస్తున్నారు అనమాట, ఏంది ఇస్త్రీ వేస్తున్నావే అని. అదే ఇప్పుడు ట్రెండ్ అని చెప్పి తను అంటున్నాడు. ఇకపోతే గన ఈ విధంగా అంతా కూడా ఫ్రై అయ్యింది. ఇంకా చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసి, ఇక్కడ ఒక జోక్ అండి, చికెన్ ముక్కలు వేసాడు, టమాటాలు వదిలేసాడు అనమాట. టమాటాలు వదిలేసేసి చికెన్ ముక్కలు వేసేసి దాన్ని చేస్తాడు. ఇంకేదో వేయలేదు అంటున్నాడు. ఇకపోతే నువ్వు టమాటాలు వేయలేదు నాయన అంటే మళ్ళా వేసాడు. అంటే ముందుగానే ఫ్రై చేసుకుంటే బాగుండేమో అనిపించింది నాకైతే గన. ఇంకా సరే ఈ విధంగా అయితే గన తర్వాత గన బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా అయితే ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కన్నా ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇకపోతే కన్నా మేమందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తూ వచ్చారండి. ఒకరు బిర్యానీ చేస్తూ, ఒకరు చికెన్ పకోడా చేస్తూ, ఒకరు పాత్రలు అవన్నీ కడుగుతూ, అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. ఎవరు గమ్మను కూర్చొని చిట్చాట్ చేయకుండా అన్ని పనులు చేస్తూ మరియు జోక్స్ వేస్తూ ఈ విధంగా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక పిల్లలు అయితే లేరనమాట, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక మా ఆయన కూడా లేడు, తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. మేము మాత్రమే, మా ఫ్రెండ్స్ మాత్రమే ఈ విధంగా అయితే చేసుకున్నాము. ఇక ఈ విధంగా ఫైనల్ గా అయితే చికెన్ ముక్కలు అవన్నీ వేసేసారు. దీంట్లో టమాటాలు వేసి మర్చిపోయాడండి తను, మళ్ళీ వేసాడు ఫైనల్ గా టమాటాలు అవన్నీ వేసి. ఇంకా బాగా అంత ఇది అయిన తర్వాత వాటర్ 5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, దానికి 7.5 వచ్చింది వాటర్ తీసుకొని ఫైనల్ గా అయితే గన చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసేసారు. అదే షూట్ చేయలేదు, నాకు ఫోన్ వస్తుంది అని చెప్పింది, పక్కకు అయితే వెళ్ళిపోయాను. అప్పుడు అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది, మొత్తం అయితే నేను షూట్ చేయలేదనమాట. ఈ విధంగా అంతా కూడా చికెన్ ముక్కలకి అంతా కూడా ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల అయితే బాగా ముక్కలకి ఈ మసాలాలంతా పట్టి చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. కాకపోతే చికెన్ కొంచెం తక్కువ అయింది అనిపించింది నాకు, ఇంకా కొంచెం తెచ్చుకుంటే సరిపోయిండు. ఇంకా మేము కొద్దిమంది అని చెప్పి నేను అయితే గన అట్లా అనుకున్నాను. కాకపోతే బియ్యం ఎక్కువ వేయడం వల్ల చికెన్ ముక్కలు అయితే తక్కువ అనిపించింది నాకు అయితే గన. సరేలే ఏదో ఒకట్లే అని చెప్పి ఇంకా ఫైనల్ గా మేమందరూ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము. నేనైతే చూడండి టమాటాలు అయితే ఆ పక్క పెట్టేసి మర్చిపోయాడు అనమాట. ఫస్ట్ టమాటాలు లేకుండా ముందుగానే చికెన్ అయితే వేసేసాడు. ఇక మిగతా ఇద్దరు ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తా ఉన్నాం కదా, వాళ్ళైతే ఇంకా రానే లేదు. వస్తే బాగుండని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా సర్లే ఎప్పుడో ఒకసారి రానేలే అని చెప్పి ఇంకా గుమ్మన అయిపోయాము. వాళ్ళు వచ్చే లోపల అంతా కూడా మేమే వేసేసామండి. ఆ రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే అయిపోయింది. ఇక దాన్నంతా కూడా కొంచెంసేపు ఉడకని అని చెప్పింది, ఇంకా పక్కన అయితే పెట్టేసి ఇంకా రైస్ అయితే మొత్తం అంతా వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా అయిపోయింది. బాగా రైస్ అయితే టేస్టీగా చాలా ఎమ్మీగా అనిపించిందండి. చూసారా మేము చేసిన చికెన్ బిర్యానీ ప్లస్ ముందుగా పొద్దున చేసిన చపాతి, చికెన్ కర్రీ కొద్దిగానే ఉంది, తర్వాత చికెన్ పకోడా, రైతా, ఇవి అండి మేము ఐటమ్స్ చేసినవి. ఇంకా ఒక 3-4 రకాలు చేసుకోండొచ్చు, కానీ మేము రోజంతా స్పెండ్ చేస్తుంటే మాత్రం చాలా బాగా చేసుకొని ఉంటాము. ఇకపోతే కన్నా హాఫ్ డేనే కాబట్టి ఇంకా అప్పటికప్పుడు అని చెప్పి ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. బాస్మతి రైస్ అయితే యూజ్ చేయలేదు, మామూలు రైస్ యూజ్ చేసాము, అందుకే మీకు అలా కనపడుతుంది. ఇంకా ఫైనల్ గా అందరము హ్యాపీగా తినేసి ఆల్మోస్ట్ ఆల్ అప్పటికే 1:45 అలా అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి అనుకుంటున్నారు. సరే తినేసి వెళ్ళండి అని చెప్పి మేమైతే కానీ ఇంకా తినడానికి అయితే ఈ విధంగా కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తూ మాటలు చెప్పుకుంటూ అయితే తింటున్నాం అనమాట. చూసారా వేడి చికెన్ బిర్యానీలోకి రైతా వేసుకొని తింటే అబ్బా దాని టేస్టే వేరండి. మా పిల్లలు అయితే కన్నా ఎక్కువగా రైతానే ఇష్టపడతారు. చికెన్ ఈ విధంగా బిర్యానీకి అయితే కన్నా ఎక్కువగా పెరుగు పచ్చడే ఇష్టపడతారనమాట. వాళ్ళకి ఇంకా గ్రేవీ అంటే అవంతా ఏమి ఇష్టపడరు కాబట్టి నేను అయితే అదేం చేయలేదు. ఇక చికెన్ పకోడా వేసుకొని వేసుకోవడానికి చికెన్ పకోడా వేసుకొని తర్వాత పెరుగు పచ్చడి అదే రైతా అంటారు కదా దాన్ని వేసుకొని ఇక ఫైనల్ గా అందరం కలిసి తింటున్నాము. వాళ్ళే నాకు కూడా సర్వ్ చేస్తున్నారు. నేను వాళ్ళకి పెట్టాల్సింది పోయి వాళ్ళే నాకు అన్ని చేసి పెట్టి నాకు కూడా పెట్టించారు. చూసారా ప్లేట్ లో. ఇలాంటి మేము దావత్ అయితే ఎంజాయ్ చేసింది. ఇక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ ఇవ్వండి. బాయ్ అండి.